జూలై 2024 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్. శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర. శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర. ఆప్షన్ 1 నేర్చుకోవటానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగడానికి. ఆప్షన్ 2 మంచి భవిష్యత్తు కోసం విద్యాపరమైన లక్ష్యాల సాధనకు. ఆప్షన్ 3 ఉపయోగకరమైన సాంకేతిక నైపుణ్యాలను పొందేందుకు. ఆప్షన్ 4 ఉత్పాదక రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం. ఆన్సర్ ఆప్షన్ 1 నేర్చుకోవటానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగడానికి. శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర ఏంటంటే నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగడానికి. సెకండ్ క్వశ్చన్, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో తల్లిదండ్రుల మరియు కుటుంబం నుండి పొందే శ్రద్ధ లేదా రక్షణ ఈ రకానికి చెందిన కారకం. జీవ సంబంధ, బాహ్య, వంశపారంపర్య, సామాజిక స్వభావ. ఆన్సర్ బాహ్య. పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో తల్లిదండ్రుల మరియు కుటుంబం నుంచి పొందే శ్రద్ధ అనేది బాహ్య సంబంధ కారకం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, అనేకమైన వికాస పరిణామాలకి సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమానికి వర్తిస్తుంది. పరస్పర సంబంధాలు, వైయక్తిక భేదాలు, ప్రాగుప్తీకరణ, ఏకీకరణం. ఆన్సర్ వైయక్తిక భేదాలు. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటి సరిగా లేదు. ఆ సరిలేని స్టేట్మెంట్ పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలింపదగినవి. ఈ ఆప్షన్ సరైంది కాదు. జనన పూర్వదశలో శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణిత పిండోత్పత్తి దశ ఎంబ్రియోనిక్ ఈ మధ్య కాలంలోనిది. ఆప్షన్ 3వ వారం నుంచి 8వ వారం, మొదటి 2 వారాలు, 8వ వారం నుండి జననం వరకు, 5వ వారం నుంచి 8వ వారం. ఆన్సర్ 3వ వారం నుంచి 8వ వారం. పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత వీటి ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ మూర్త వస్తువులు. పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత మూర్త వస్తువుల ద్వారా అభివృద్ధి చెందుతుంది. 1 సంవత్సరం లోపు వయసున్న పాప ఆడుకుంటున్న బొమ్మని మార్చి దిండు ఉంచినట్లయితే ఆమె బొమ్మని మరచి దిండుతోనే ఆడుకుంటుంది. పియాజే ప్రకారం దీనికి కారణం వస్తు శాశ్వత భావన లేకపోవటం వలన పాప దిండును మార్చిన బొమ్మ స్థానంలో దిండు నుంచిన ఆ దిండుతోనే ఆడుకోవడం అనేది జరుగుతుంది. పియాజే ప్రకారము వస్తు శాశ్వత భావన లేకపోవటం వలన. అభివృద్ధికి సంబంధించి ప్రవర్తనా సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దీని గురించి. అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి ఉద్దీపన ప్రతిస్పందనల సహచర్యం గురించి తెలుసుకోవడం. ఉద్దీపన ప్రతిచర్యల సహచర్యం గురించి తెలుసుకోవడం.
ఆత్మభావనకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. ఆత్మభావనకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి నిజం కాదు. ఆన్సర్ 4th వన్. ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేయదు. ఆత్మభావన అనేది వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది నిజం కాదు. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం ఆన్సర్ భాష. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం భాష. క్రింది వానిలో ఒకటి జన్మతః వచ్చిన వైయుక్తిక భేదం కానిది. జన్మతః వచ్చిన వైయుక్తిక భేదం కానిది విద్యాపరమైన. ఆన్సర్ విద్యాపరమైన. ప్రజ్ఞకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ప్రజ్ఞకు సంబంధించి ఇచ్చిన వాటిలో సరికాని స్టేట్మెంట్, ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు అన్న స్టేట్మెంట్ సరైంది కాదు. ఆన్సర్ 4. ఈ క్రింది వానిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉప పరీక్ష కానిది. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉప పరీక్ష కానిది ఆప్షన్ 3 వస్తు సామర్థ్య పరీక్ష అనేది భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉప పరీక్ష కానిది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడటం ఈ తరహాకు చెందినది. అధికారంపై అధికంగా ఆధారపడడం క్రింది వాటిలో ప్రజ్ఞా అవరోధాలు. ఆన్సర్ ప్రజ్ఞా అవరోధాలు. అభిరుచి ఇలా ఏర్పడుతుంది. సహజ సిద్ధంగా, వ్యక్తి స్వభావం వలన, పరిసరాలతో ప్రతిచర్యల వలన, కాలంతో పాటు పొందే అనుభవాల వలన. ఆన్సర్ ABC. అంటే సహజ సిద్ధంగా, వ్యక్తి స్వభావం వలన, పరిసరాలతో ప్రతిచర్యల వలన, కాలంతో పాటు పొందే అనుభవాల వలన. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేపక పరీక్ష అనేది వాక్యపూరణ పరీక్ష. ప్రక్షేపక పరీక్ష. మూర్తిమత్వానికి సంబంధించి హిపోక్రటీస్ రూప సిద్ధాంతం ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారిలో ఉండే ఆధిపత్య ద్రవ్యం. ఆన్సర్ పసుపు పైత్యరసం. పసుపు పైత్యరసం. క్రింది వానిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది ఆప్షన్ 4 ప్రింటర్. వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించినది ఆప్షన్ 2 ఐవాన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్. ఐవాన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్. ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా లేదా వాటిని భర్తీ చేయడం కోసం సవరణ చేసుకోవడమే సర్దుబాటు. ఈ నిర్వచనం ఇచ్చినది ఆప్షన్ 4 జేమ్స్ డ్రీవెర్. జేమ్స్ డ్రీవెర్. రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ. ఈ నిర్వచనం ఇచ్చినది ఆప్షన్ 2 డగ్లస్ హాలెండ్. డగ్లస్ హాలెండ్. అభివృద్ధి దశలలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ఈ రక్షణ తంత్రం. ఆప్షన్ 2 ప్రతిగమనం. పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తించే రక్షణ తంత్రం ప్రతిగమనం. పరికరం లేకుండా కొలవటం. ఇది ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి ఇంకో పేరు. ఆప్షన్ 2
పరిశీలన పద్ధతి. పరికరం లేకుండా కొలవడం అనేది పరిశీలన పద్ధతికి, మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి ఇంకొక పేరు పరిశీలన పద్ధతి. క్రింది వానిలో అభ్యసనకు సంబంధించి సరైనది. అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సరిగ్గా జతపరచబడిన జత. వీటిలో ఆప్షన్ 3 సరిగా జతపరచబడిన బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం రైట్ ఆన్సర్. అవధాన ఏకాగ్రత అనేది అవధానం యొక్క లోతు లేదా పరిపూర్ణత యొక్క సూచిక. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అవధాన ఏకాగ్రత అనేది అవధానం యొక్క లోతు, పరిపూర్ణత యొక్క సూచిక. ఈ క్రింది వానిలో ఒకటి బోధన యొక్క ప్రణాళికా దశకు చెందినది కాదు. బోధన యొక్క ప్రణాళికా దశకు చెందనిది. ఆప్షన్ 3 ఉద్దీపనల ఎంపిక మరియు హాజరుపరచుట అనేది బోధన యొక్క ప్రణాళికా దశకు చెందినది కాదు. సమూహ గతి శాస్త్రజ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 4 అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు. అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు. ప్రాజెక్ట్ లేదా ప్రకల్పన పద్ధతి రూపకర్త. ఆన్సర్ కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్టు లేదా ప్రకల్పన పద్ధతి రూపకర్త కిల్ ప్యాట్రిక్. క్రింది వానిలో ఒకటి సూచన మరియు బోధనల గురించి సరైనది కాదు. ఆప్షన్ నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది అనేది సరైనది కాదు. ఇచ్చిన 4 స్టేట్మెంట్లో నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతున్నది అనేది సరైనది కాదు.